హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే హడావిడి పడకుండా నైట్ పప్పులు నానబెట్టలేదనేసి టెన్షన్ పడకుండా ఈజీగా అండ్ క్రిస్పీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు అంత అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని బౌల్లో వేసుకొని ఇందులోనే ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగుని వేసుకొని 1/2 కప్పు అంత వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను తీసుకొని పిండిలో బాగా కలిసిపోయేలాగా అంతా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు కనిపించకుండా పిండిలో బాగా స్మాష్ చేస్తూ ఇలా పిండిని అంతా కలుపుకోవాలి. ఇలా బంగాళదుంప వేసి కలపడం వల్ల మనం చేసే వడలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి అంతా మరోసారి కలుపుకోవాలి. ఈ పిండిలో ఎక్స్ట్రా వాటర్ ఏమీ కలుపుకోక్కర్లేదు, ఎందుకంటే ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పిండిని మొత్తం ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కాస్త అల్లం తురుము ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, చూపించట్లేదు. బాగా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మీకు కన్సిస్టెన్సీ అనేది మనం మినప్పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా పిండి అయితే ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్తంత హీట్ అయినప్పుడు చేతిని కాస్త వాటర్లో తడుపుతూ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడ ఆకారంలో చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కదిలించుకుంటూ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ వడ అయితే రెడీ. మరి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.